సార్ నమస్తే సార్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నాయకులందరూ కూడా నక్లెస్ రోడ్డు నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అసలు ఈ ర్యాలీ ఉద్దేశం ఎందుకు, అసలు ర్యాలీ నిర్వహించడం వల్ల ఏం జరుగుతుందని వీళ్ళు చేశారంటారు సార్? ర్యాలీ ఉద్దేశం ఏంటి అని నన్ను అడిగే బదులు ముఖ్యమంత్రి గారిని అడిగితే బాగుంటుంది. ఒకటి, ర్యాలీ ఎందుకు చేశారనేది కూడా మీకు తెలియనట్టుగా ఉంటే ఈ చరిత్ర, మీడియా, ప్రజలు, ప్రజాస్వామ్యం ఇది దురదృష్టం. మొదలు మీకు తెలవాలని చేశారు. రెండవది, ఇది అవసరమా లేదా, ఏ రకంగా నమ్మబలుకుతున్నారు, ఏ రకంగా పోకుతున్నారు, ప్రభుత్వంలో ఉండి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ప్రజలు తెలియాల్సిన విషయంలో మీరు మాలాంటి వాళ్ళని అడుగుతారు, మేము చెప్తాం. ఇక్కడ దురదృష్టం, ఒక ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్న మంత్రి, రాష్ట్రం ఎవరి గురించి, ఆదాని మీద జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ఒక నినాదంతో ఎక్కడి నుంచి, నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ దాకా. ఇది ఎట్లా ఉంది తెలుసా? ఇది అరణ్య రోదన. ఎక్కడెవరు లేని కాడ కూకు అంటే వినబడుతుందా? ఏమన్నా సిగ్గు శరమంతా? కాంగ్రెస్ పార్టీ జేపీసీ వేయాలని ఒక రాష్ట్ర రాజధానిలో దీని నుంచి గాడికి 1 కిలోమీటరు ఎంతో నడిచి ర్యాలీ తీసి, ర్యాలీ దేనికోసం? ప్రజలకు తెలియజేయడం కోసం. రాజ్భవన్ వరకు ఎందుకు? రాజ్భవన్ గవర్నర్ కలిశారా? కలవలేదు సార్. ఓకే, నాకు తెలుసు, గవర్నర్ కలవలేదు. గవర్నర్ను కలవనప్పుడు మీరు రాజ్భవన్ దాకా ఎందుకు పోవాలా? మీ పార్టీ చెప్తే మీడియాలో రాదా? జనం వినరా? అంటే ఏమంటే మీరు ఏదో చేస్తున్నామని నమ్మబలకడానికి చేసే ఎత్తుగడల్లో పబ్లిసిటీ స్టంట్లు చేశారు. ఓకే, మీరు ఇక్కడ చేస్తున్నారు. ఇది పార్టీ, ఈ రాష్ట్ర మీ పార్టీ యొక్క నినాదమేనా? లేకుంటే దాంతోపాటు ఇది చేయాలనుకున్నప్పుడు ఈరోజు పార్లమెంట్ జరుగుతున్నదా? పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ మెంబర్లు ఉన్నారా? సభ్యులు ఉన్నారా? పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఇవాళ ఏమైనా ప్రశ్నించారా? ఎజిటేట్ చేశారా? సభా దృష్టికి తీసుకుపోయినారా? లేకపోతే రైటింగ్లో ఏమైనా ఇచ్చారా? అక్కడ మాత్రం ఏం చేయదు. ఇక్కడ అసెంబ్లీలో మీ పరుగు పోతున్నదని, ఏ ఒక్క హామీని నిలబెట్టుకుంటలేమని, ఈ తర్వాత ఈ అరెస్టులు ఇవాళ అందరిది దాని మీద మాట్లాడుతున్నారు. తర్వాత ఇది ఆటోలో వాళ్ళకి మీరు చెప్పింది ఏం చేయలేదని ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. మీరేమో టూరిజం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీరు ఇచ్చిన హామీలకు ప్రభుత్వ పరంగా చేయాల్సిన విషయాలు అసెంబ్లీలో చర్చించడానికి వాళ్ళు వస్తే అదేం చేయలేదు. బీఏసీ సమావేశంలో ఏం చేశారు? బీఏసీ సమావేశం ఎప్పటివరకు అవుతుందని తేల్చి చెప్పారా? బీఏసీలో మీరు పెట్టే బిల్స్ అక్కడ ప్రస్తావించారా? ఇదేది లేకుండా ఊరికే కాలయాపన కోసం ఇవాళ 2 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అసెంబ్లీలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయాల గురించి ప్రస్తుతిస్తూ ఉంటే, దేశమంతా తెలిసిపోతూ ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. ఓన్లీ అప్పుల గురించి మాట్లాడారు. చర్చకు రమ్మంటే రాడే. మూసీ గురించి రకరకాలుగా మాట్లాడారు. వరల్డ్ బ్యాంక్ ఏదో ఇచ్చారన్నారు. ఒకరేమో డిపిఆర్ ఉంటుందంటారు, ఇంకోలేమో డిపిఆర్ లేదంటారు, ఇదేమో ఇన్ని వేలే అంటారు, అదేమో గన్ని వేలే అంటారు. వీటి గురించి మాట్లాడడానికి సమయం లేదు. ఆదాని మీద జేపీసీ వేయాలని ఎక్కడో అమెరికా దేశంలో వాళ్ళు ఏదో అన్నారని, ఇది నీ పరిధిలోది కాదే. ఓకే, పరిధిలోది కాదు, నువ్వు సత్యవంతుడివి, చాలా మంచోడివి, ఇది తీసుకొస్తున్నావు ఎందుకు? జనాన్ని నమ్మించడానికి కదా. సిగ్గుచేటయ్యా, నీ మీద 89 కేసులు ఉన్నాయి. దాని గురించి మాట్లాడేవా ఎప్పుడన్నా? 89 కేసులు నేను లేను, ప్రూవ్ చేసుకుంటా అని చెప్పావా అసెంబ్లీ సాక్షిగా? నీ అంతటా నువ్వు పట్టుబడలే అంటే దొంగే దొంగ దొంగ అంటున్నాడు. ఆయన దొంగ, ఈయన దొంగే. కానీ అక్కడేమో దోస్తి మోడీ గారు రక్షిస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఓహో, నిన్ను ఎవరు రక్షిస్తారో మాకు తెలియదా? నువ్వు ఎందుకు నాటకాలు ఆడుతున్నావు తెలీదా? ఈ ఎత్తుగడలను ఎందుకో తెలీదా? ఇవి శాశ్వతం కాదు, సత్యమేవ జయతే, ఎప్పుడైనా నిజం బయటకు వస్తుంది. అందుకోసం మీరు జేపీసీ వేయమని హైదరాబాద్లో ముఖ్యమంత్రి ప్రకటించడం, ర్యాలీ తీయడం, అబ్బా, ఓ చాలా గొప్ప. అదాని అంతకుముందు ఏమన్నావు? పెట్టుబడి దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తానని అక్కడ కలిసావు. దావోస్ సంగతి తెలుసు. తర్వాత ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి ఏదో ల్యాండ్ కావాలని ప్రయత్నం చేస్తున్నావు.
దాంట్లో ఎవరున్నారో మాకు తెలుసు. తర్వాత 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకు ఏదో గవర్నమెంట్కు ఇస్తామని చెప్తే చెక్కు తీసుకొని ఫోటోలు దిగి దగ్గర పెట్టుకొని ఈ అపవాదులన్నీ ఆదాని మీద వస్తుంటే అపవాదులన్నీ వస్తుంటే మళ్ళీ చెక్కు వాపస్ ఇచ్చినాం. ఈ డ్రామాలు ఎవరికి తెలివే? మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం 40 సంవత్సరాల నుంచి. ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసాం. నువ్వు ఎవరినైతే వద్దని అంటున్నావో, ఎవరినైతే మంచోడు కాదంటున్నావో, ఆయన పెట్టుబడులు అవసరం లేదని అన్నావో పెట్టుబడులు కావాలన్నావు. తర్వాత ఇండైరెక్ట్గా చెక్కు తీసుకున్నావు. చెక్కు తీసుకునే ముందు లోపల ఏం తీసుకున్నావో మాకు తెలియదు అని అనుకుంటున్నాడు. ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చిన మాత్రాన వ్యక్తి మంచోడైతులా? సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.